సువర్ణ దీపం గురించి చెప్పింది చూసారా? అదేమిటో అదేదో నాకు నేనే చెప్పుకున్నట్టు అనిపించింది నాకు. అదెలా సాధ్యం? నిజంగానే అమ్మాయి వాళ్ళ ఇంటి వాళ్ళు అంత పద్ధతి గల వాళ్లేనా? ఆ అమ్మాయి సహజంగానే కలివిడిగా ఉండే పిల్ల. ఆ అమ్మాయి ప్రవర్తనలో జయంతి చేయించినవెన్ని, ఆ అమ్మాయి స్వయంగా చేస్తున్నవెన్ని. ఈ ఇంటికి రావడంతోనే నన్ను అమ్మమ్మ అని పిలిచింది. పెద్దత్త, పెద్ద మామయ్య, చిన్నత్త, చిన్న మామయ్య అంటూ అందరితో ఎంతో కలివిడిగా కలిసిపోయింది. ఇదంతా తనే చేస్తుందా, లేక ఎవరన్నా చేయిస్తున్నారా? ఎక్కడ పెట్టాను? ఆ రోజు థింక్ కమ్ ఆన్ సామ్. మన బ్యాగ్ లోనే ఉంది. ఇప్పటిదాకా నువ్వు నాతోనే ఉన్నావా? నువ్వు కూడా వజ్రపాటి, నేను కూడా వజ్రపాటి. నిజానికి విజయవాడ వచ్చాక చంద్ర తర్వాత నాకు పరిచయమైన రెండో వజ్రపాటి నువ్వే. యు ఆర్ వెరీ స్పెషల్, యునో. అందుకే పాపం నిన్ను ఎవరో తీసుకుపోవడానికి ట్రై చేశారు. ఒక వజ్రపాటి డేంజర్లో ఉంటే ఇంకో వజ్రపాటి చూస్తూ ఊరుకుంటుందా? అందుకే నిన్ను అతని చేతి నుండి లాగేసుకున్నాను. కానీ నువ్వు కనిపించట్లేదని ఇంట్లో ఎవరూ అడగట్లేదేంటి? ఇందాక చిన్నమావయ్య ఈ గొలుసిచ్చి నువ్వు ఈ వజ్రపాటి ఆడపడుచు అని చెప్పేంత వరకు ఈ వజ్రపాటి గురించి గుర్తురాలేదు. ఈ బాక్స్ ని అమ్మమ్మకో సూర్యకో ఇచ్చేస్తా. ఓకే పద మిస్టర్ వజ్రపాటి బాక్స్, లెట్స్ గో. ఎక్కడికెళ్ళిందత్తా? చెల్లి, అత్త కోసం వచ్చావా? నువ్వు దేనికోసమైతే వచ్చావో నేను దానికోసమే వచ్చాను. ఏంటో ప్రతి పండక్కి పిలిచి మరీ నగలిచ్చి అత్తగారు ఈసారేంటక్క ఇంకా పిలవలేదు? నువ్వివ్వకపోయినా నేను తీసుకుంటాను అన్నట్టు అందుకేగా అత్త పిలవకపోయినా మనం వచ్చాము. ఇదిగో చూడక్క, ఎక్కడైనా మొహమాట పడొచ్చు కానీ ఇలాంటి వాటి దగ్గర కాదు. అంతే అంటావా చెల్లి? అయితే ఆ డబ్బేదో సర్దేస్తే పోదు. నేను మీ బావగారు పండగ కాస్త ప్రశాంతంగా జరుపుకుంటాం. లేకపోతే మెడ మీద కత్తిలాగా
ఈ బరినెల డబ్బు వేలాడుతూ ఉంటుంది. ఇదేంటి నా చిట్కా నా మీద ఉపయోగిస్తుంది? ఇప్పుడు ఎలా తప్పించుకోవడం? ఏంటక్క పండుగ పూట ఏంటా మాటలు? చక్కగా పద్మ పెళ్లి కుదిరింది కదా, దానికి భరణి డబ్బులకి లింకులు పెట్టకు. డబ్బేగా పద్మ పెళ్లిలో చదివించేస్తానులే. అది కాదు చెల్లి, హడావిడిలో గుర్తుంటుందో లేదో. ఏంటక్క? అత్తా వచ్చావా? నీ గురించే మాట్లాడుకుంటున్నావు. ఏంటిద్దరు ఇక్కడికి చేరారు? అత్తయ్య గారు, పండగొస్తోంది కదా, ఆ నగలవి ఇస్తే. అత్తయ్య గారు, ఈ నగలతో పాటు ఇంకేవైనా నగలు, అంటే ఎవరు వాడనే నగలు ఓ మూలన పడుంటాయి కదా? ఏవి? ఓ, కళ్యాణి నగల గురించేనా నువ్వు మాట్లాడేది? గట్టిగా చెప్పు. రాజీ, తీసుకో. జయంతి, అత్తయ్య, పండగ 10 రోజులు వజ్రపాటి కోడళ్ళు ఆ నగలతోనే కనిపించాలి, మీ దగ్గర ఉన్న కొత్త నగలు కాక. అది అబే, మా దగ్గరున్నవి పెద్ద నగలేం కావత్తయ్య గారు. అత్తా, అవి ఎమర్జెన్సీ కోసం పెట్టుకున్నామత్తా. గబుక్కున ఎవరైనా వచ్చినా, ఎక్కడికన్నా వెళ్లాల్సి వచ్చినా ఉంటాయి కదా అని. ఇప్పుడు ఆ నగల కోసం ఆరాటపడద్దు, లేకపోతే ఉన్న నగలు లాగేసుకుంటుంది అత్తయ్య. పదక్క వెళ్దాం. కుప్పి, ఈరోజు టిఫిన్స్ ఇవేనా, ఇంకేమైనా ఉన్నాయా? ఇంతేనమ్మా. అమ్మా, అమ్మా, ఏంటమ్మా? అమ్మా, నేను ఇడ్లీ అయితే తినను, ముందే చెప్తున్నాను. తెలుసమ్మా, నువ్వు ఇడ్లీ తినవని తెలుసు, అందుకే నీకోసం ఉప్మా చేయించాను. అమ్మ, చూశాను, నాకు ఉప్మా కూడా వద్దు. పోనీ నీకేం కావాలో చెప్పు. నాకు పాస్తా కావాలి.
నా బంగారు తల్లి కదూ. పాస్తా చేయడం ఎలాగో దుర్గికి నేర్పించి చేయిస్తాను. అప్పటిదాకా ఉప్మా తినమ్మా. నాకేమొద్దు. పిచ్చి ఇడ్లీ, పిచ్చి ఉప్మా. నాకు బ్రెడ్ జామ్ కావాలి. నేనివాళ తెప్పిస్తాను కదా, అప్పటిదాకా ఉప్మా తినమ్మా. చూడు, నీకోసం జీడిపప్పులు వేయించి చేయించిన ఉప్మా. అమ్మా, ఈ పాటికి శామ్ తయారై వచ్చేయాలి, ఇంకా రాలేదేంటి? ఈ స్కామ్ ఏంటి? పెట్టించుకుని బయలుదేరింది. తీసుకెళ్దామనే? అసలు దీని స్కీమ్ ఏంటో నాకింకా రాత్రి గుర్తుంది. ఎంత కష్టపడి బయటికి తీసుకొచ్చానా నగలు నా సవరం కోసం. తలుచుకుంటేనే గుండెలు తరుక్కుపోతున్నాయి. నగలతో వస్తున్నానని నా సవరానికి మాటిస్తే అది వగలిపోయి మనసారా వచ్చేయి అంది. తీరా నేను పెట్టి తీసుకుపోతే మధ్యలో నువ్వొచ్చు. ఎలాగైనా వేసేయాలి. నా దొంగతనాన్ని ఏదో నన్ను చేసుకొని ఒక మధ్యలో వచ్చి నా పెట్టె లాక్కెళ్ళావు. పోనీ నువ్వు ఇంటో తిరిగిచ్చావా అంటే ఇవ్వలేదు. నువ్వు నా బాపతే అనుకున్నాను. మరి వాళ్ళేంటి కొత్తగా ఈ నగల్ని వెనక్కి ఇవ్వాలనుకుంటున్నావు? వై? కమాన్ టెల్ మీ. ఓ మై గణపతి, మనోజాస్తుడు వచ్చేసాడు. వాట్ ఈస్ డూయింగ్ ఎట్ దిస్ టైం? నాకు ఈ బాక్స్లో ఏముందో తెలియకపోవచ్చు, కానీ ఇది వాల్యుబుల్ అని మాత్రం తెలుసు. ఈ ఇంట్లో నేనుండగా ఈ వజ్రపాటి ఫ్యామిలీలో వాల్యుబుల్ అయిన దేని మీదైనా ఈవల్ మనోజ్ గాడి నీడ కూడా పట్టడానికి వీల్లేదు. అది ఈ బాక్స్ అయినా మా పద్మావతి వదినైనా. ఐ వోంట్ లెట్ దట్ హ్యాపెన్. ఇలా కాదు, అట్టా తిరిగొచ్చి మాయ చేసు మంత్రమేశా ఈ బాక్స్ నా చేజిక్కించుకొని నా సవరానికి ఇచ్చేస్తా. వస్తున్నాను. హాయ్ బేబీ.
నువ్వెక్కడ దాపురించావురా స్వామి? అసలు ఈడెవడు ఇక్కడికి ఎందుకు వచ్చాడు? నిన్ను అమ్మమ్మకు గాని సూర్యకు గాని ఇవ్వాలనుకునేసరికి ఆ మనోజాసురుడు వచ్చేసాడు. హిస్ ఇంటెన్షన్స్ ఆర్ వెరీ బ్యాడ్. నిన్ను చూస్తే మళ్ళీ ఆ దొంగలాగా దొంగతనం చేయాలని చూస్తాడు. అయినా పొద్దున్న ఎందుకు వచ్చాడు? నేను ఈ బాక్స్ ని కాదు, ఈ వజ్రపాటి ఇంట్లో నుంచి చీపిరి పుల్లని కూడా వాడిని తీసుకొనివ్వను. మా పద్మావతి వదిన్ని పెళ్లి చేసుకోవడానికి వచ్చేసాడు పెద్ద. మిస్టర్ వజ్రపాటి బాక్స్, యు ఆర్ సేఫ్ విత్ మీ. ముందు వాడి పని పట్టి అప్పుడు నిన్ను తీసుకెళ్ళి అమ్మమ్మకిస్తాను. అప్పటిదాకా జస్ట్ ఈ బ్యాగ్లోనే ఉండు. మధ్యలో వచ్చిన కొంప ముంచావు కదరా నాయన. ఇప్పుడు ఏం చేస్తే బెటరు? కుప్పి, అమ్మా ఎవరో వచ్చారు చూడు. అలాగేనమ్మా. ఎవరు? బాబు మీరా? అమ్మగారు, అమ్మా అమ్మా అమ్మా, మీ కాబోయే అల్లుడు గారు వచ్చారమ్మా. అయ్యో, అల్లుడు గారు వచ్చారంట. అల్లుడు గారు, ఈ అబ్బాయి ఇంట్లో మగాళ్ళు పనుల మీద వెళ్ళాకొస్తాడేంటి? ఏదో ఇవాళ ఇంట్లో పెద్దబ్బాయి గారు ఉన్నారు కాబట్టి సరిపోయింది. ఏం రాము, అతన్ని బ్రేక్ఫాస్ట్ పిలిచారా? నాకెందుకు చెప్పలేదు? అయ్యో, అలా నీకు చెప్పకుండా ఎలా పిలుస్తామమ్మా? మేమైతే పిలవలేదు. రాజీ ఏమైనా పిలిచిందేమో, నాకైతే తెలియదమ్మా. అంతే అంతే, కూతురు కంటే అల్లుడంటేనే అపురూపం. అల్లుడు గారు, ఏంటి బాబు ఇలా సర్ప్రైజ్ ఇచ్చారు? ఏ అత్తయ్య గారు, రాకూడదా? భలేవారే, ఎంత మాట. రా బాబు, లోపల రా. కరెక్ట్ టైంకొచ్చావు. మా ఇంటి కాబోయే అల్లుడివి. వజ్రపాటి ఇంటి రుచులు రుచి చూద్దురు గాని. రా బాబు, రా. డైనింగ్ దగ్గర అందరూ ఉన్నారు. అమ్మో, మా వదిన కూడా ఉందిగా. మరి ఇప్పుడేం చేద్దాం? ఈడేంటి నాలాగే మగాళ్ళందరూ వెళ్ళిపోయిన తర్వాత ఎంట్రీ ఇచ్చాడు? నన్ను నేను పరిచయం చేసుకొని ఈయన్ని కేలకాలి. ఇప్పుడు కాదు, దేవతలాంటి వదిన గారు వెళ్ళిన తర్వాత మనం కూడా వెళ్ళిపోవాలిగా.
బాబు రండి. కుప్పి అమ్మా అల్మారాలో నుంచి వెండి గ్లాసు వెండి కంచం పట్టుకురా. అలాగేనమ్మా.